పార్వతీపురం జూన్ 5 మనిషి మనుగడకు మొక్కలే ప్రాణవాయువని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. గురువారం సీతంపేట ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలోని పాలకొండ శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన వనం మనం కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా సొంత కార్యక్రమంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలు స్థానిక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ప్రతి మొక్క దగ్గర ఈ గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కోరుతున్నాం. అందరూ మరొకసారి చెప్పట్లు మన జిల్లాని అన్ని రంగాల్లో ముందున్న మన జిల్లా కలెక్టర్ గారికి, మన ఐటీడీ తరఫున, గోమా తరఫున, అటవీ శాఖ తరఫున అందరూ మరొకసారి మన సంతోషాన్ని మన చప్పట్ల ద్వారా తెలియజేయవలసిందిగా మన వేతనదారుని మీరే చేయాలి. నీళ్ళదేయడం అంటే ఉపాధి హామీ పనులు అవి కూడా మీకే ఇస్తాం. అంటే మీరే అమ్ముకోవచ్చు, మీకే అధికారం ఉంటుంది. కానీ మీరు సొంతంగా మెయింటైన్ చేయాలి, రక్షించాలి. బాబు గ్రామీణ సంఘానికి ట్యాగ్ చేసి వీళ్ళకి సపరేట్ అకౌంట్ పెట్టి వీళ్ళు ఫ్యూచర్లో ఈ మొక్కలు పూర్తి బాధ్యత వీళ్ళే. అంటే దాని మీద వచ్చే ఫలసాయం కూడా వాళ్ళది. అది మన ఉద్దేశం. అంతేగాని మొక్కలు నాటడమే కాదు, వీళ్ళ ఉపాధి కూడా పెరగాలి. ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువ మొక్కలు మహిళా సంఘాల ద్వారా పెంచాలని మన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఎక్కువ బాధ్యత తీసుకోవాలమ్మా. తర్వాత చెరువులు ఇట్లాంటి చెరువుల చుట్టూ కూడా నాటించాలి. ఫామ్ పాండ్స్ కానీ ఇప్పుడు మన ఇది కొబ్బరి మంచిది కాదు, ఒరిజినల్ దేవదాయ ప్లాంటింగ్ కూడా చేయించింది. ఇంప్లిమెంటేషన్ స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చడి చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతల స్థితిని ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామ్యం అవుతానని, జీవనక్షేమతని అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరుగా కూడా సేకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేనని, విరివిగా మొక్కలు నాటుతానని